ఏంటి మట్టికాయతో పుల్లగూర చేసుకుంటారా అనుకుంటున్నారా? అవునండి, మేమైతే చేస్తాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. రాయలసీమలో కొన్ని ఏరియాస్లో అయితే అసలు ఈ మట్టికాయతో పుల్లగూర చేస్తారనేదే తెలీదు. కానీ ఇది చేయడం కూడా ప్రాసెస్ చాలా ఈజీగానే ఉంటుంది. మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ మట్టికాయ పుల్లగూర ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఒక అరకిలో వరకు మట్టికాయలు తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. అందులో వాటర్ వేసి వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు, ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, మీరు ఎంతైతే కారం తినగలుగుతారో అన్ని పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ బాగా వేపుకోవాలి. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడైతే మనం ముందుగా కడిగి పెట్టుకున్న మట్టికాయలను అయితే వేసుకోవాలి. ఇవన్నీ మంచి రంగు వచ్చేంత వరకు బాగా వేసుకోవాలి. ఇప్పుడైతే కాసేపు మూత పెట్టుకొని వీటిని బాగా మగ్గనిద్దాం. మట్టికాయ అయితే వేగిపోయింది. ఇప్పుడైతే టమాటా ముక్కలు వేసుకుందాం. 4 పెద్ద సైజు టమాటా ముక్కలు. ఈ టమాటాలన్నీ బాగా మెత్తగా మగ్గిపోవాలి. ఇప్పుడైతే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు అయితే వేసుకోవాలి. మీ టేస్ట్కు సరిపడంత సాల్ట్ వేసుకొని ఇవన్నీ అయితే బాగా మగ్గాలి. కాసేపు అయితే మూత పెట్టేసుకుందాము. ఒకసారి అయితే మూత తీసి చూద్దాము. ఇవైతే బాగా వేగిపోయాయి. ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇది బాగా వేగిపోయింది. వాటర్ వేయాలి. వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఇదంతా బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. మనమైతే మూత పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూద్దాము. వాటర్ అయితే ఆల్మోస్ట్ వెళ్ళిపోయాయి. దీన్ని ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు పప్పుగుత్తి తీసుకొని వీటినంతా బాగా రుద్దుకోవాలి. మట్టికాయలు కాకోకుండా టమాటా, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి అయితే బాగా రుద్దేసుకోండి. మట్టికాయలు అయితే అట్లే ఉంటే తినడానికైతే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మట్టికాయ పుల్లగూర అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ మట్టికాయ పుల్లగూర వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Bye friends.